గట్టిగా జనాలు ఎక్కువ ఏది వాడతారు? మేడ్ మిక్స్ మంచిదని తెలిసిన సంతూర్ ఎందుకు వాడుతుండొచ్చు? టీవీలలో సంతూర్ గురించి యాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది వాడతారు. డాబర్ పేస్ట్ మంచిదా కోల్గేట్? గట్టిగా ఏది వాడతారు ఎక్కువ? థమ్సప్ తాగితే ఆరోగ్యం బాగుంటుంది, కొబ్బరి నీళ్ళు అయితే బాగుంటుంది. ఏది తాగుతారు ఎక్కువ? ఇంకెవరు కాపాడతారు నిన్ను? పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ రుద్దుతుంది. ఊసిపోయి ముందర డాబరు, దంతకాంతి, పతంజలి, మెస్వక్, ఫారూకి ఆఖరికి పళ్ళ పుల్లలో వాడతాం. ఊసిపోయి ముందు నుంచే ఇవన్నీ వాడతానికి కోల్గేట్ వాడొచ్చే రోగం రాదు. ఎసారనో థమ్సప్ తాగితే ఆరోగ్యం ఖరాబ్ అయితే బాగుంటుంది. ఖరాబ్ అయితే గడిపోతారు, పోయేకి ఎలా అవుతారు? చూడంత ఖతర్నాకు. వీడికెళ్ళి ఇంకా స్ట్రైట్కి వెళ్ళి మొత్తం హాస్పిటల్ చైతన్యపురి కాడికి మన వీడికెళ్ళి కొత్తపేట ఎల్పిఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మల్లపేట చౌరస్ దాకా అన్ని హాస్పిటలే. ప్రతి ఒక్క హాస్పిటల్ కొంచెం అటెండ్ కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది. చెక్ చేసుకో కాకపోతే మెడికల్ షాప్ అన్న ఉంటుందో ఉండదు కానీ ఖచ్చితంగా కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి బొండాలు అమ్మటాన్ని కూడా ఫిక్స్ అయిపోయాడు. జనాలు మెంటల్ గా ఆయన రోగం వస్తే కానీ కొబ్బరి నీళ్ళు వాడరండి. ఎసారో ఇప్పుడు నేను మంచూరియా, చికెన్ నూడిల్స్, ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, గడ్డి గసాలు అంతా తిని కడుపంతా ఖరాబ్ చేసుకొని దావకాల పడ్డా. వీళ్ళు ముందర వస్తున్న వీళ్ళిద్దరు నాకు దోస్తులు. ఆ బ్లాక్ కలర్ టీషర్ట్ ఆయన ఈయన వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి జాన్ జగిరి చాపాలి అన్నట్టు. వీళ్ళిద్దరు నాకేం గీత కూడా తట్టుకోలేదు. అట్లాంటి నేను దావకాల పడితే ఊరుకుంటారా చూస్తానికి వచ్చారు. ఏం చేస్తారు? కొబ్బరి బొండాలు, యాపిల్స్, బనానాస్, లేకపోతే దానిమ్మ పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పాలు, బ్రెడ్ తీసుకొని వస్తారు. నాకు ఇచ్చి సైజులు తొందరగా కోలుకోరా, బయట మీటింగ్లు ఉన్నాయి, తొందరగా బయటికి రాద్దామి అని చెప్పి గులాబ్ పువ్వు ఇచ్చి గెట్ వెల్ సూన్ అని చెప్పి ఓ సెల్ఫీ దిగి బయటికి పోయి వాళ్ళిద్దరు ఏం తింటారు వల్ల ఏ గట్టి అయితే నేను తినొచ్చింది అవగాహన పడము మళ్ళీ అదే గట్టి వాళ్ళు తింటారు. బయటికి పోయి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఆండి, మంది, ఇండి అందరూ తింటారు. ఇప్పుడు నేను డాక్టర్కి ఏం చెప్పాలంటే, సార్ నువ్వేం పరిశ్రమ కాకు, పేషెంట్ లేరని భయపడకు, ఇప్పుడు పోయిన ఇద్దరు పేరు రాసుకో వాళ్ళు వస్తారని చెప్పాలి. ఇది జోగా జరుగుతుందా? దాని గురించి మీటింగ్ పెట్టి జస్ట్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. నీ ఇంట్లో నువ్వు వాడాల్సిన ప్రొడక్ట్ వేరు, నీతో వాడిస్తున్న ప్రొడక్ట్ వేరు. గొంతు చెప్పుకొని మొత్తుకుంటున్న జనాలు 6 లక్షల మందికి మీటింగ్ పెట్టినా 5,95,000 మంది చెప్పిన మాట మేడ్ మిక్స్ మంచిదని. అందులో 5,95,000 మంది 5 లక్షల మంది వాడే తక్కువే. సంతూ వాడి గోపురు పెట్టాక మేడ్ మిక్స్ గుర్తొస్తుంది. ఎసారో థమ్సప్ తాగి దావకాల పడ్డాక కొబ్బరి గుర్తొస్తాయి. అంటే మన జీవితం సంకరాకపోయాక మంచిది గుర్తొస్తుంది. ఇక్కడ కారణం ప్రాబ్లం ఏంటో తెలుసా? కొబ్బరి నీళ్ళు మంచిగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు. మేడ్ మిక్స్ మంచిదని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు. కానీ మొన్న